అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కొవ్వూరు పట్టణంలో ఫేజ్ 2 ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు మనం ఇక్కడ ఉన్నాం. ఈ ఇళ్ల స్థలాలు చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంటు వాళ్ళు ఇచ్చినటువంటి స్థలాలు వెంటనే మేము ఇచ్చామని చెప్పని అనిపించుకోవడం కోసం వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి 1,80,000 రూపాయలే ఇచ్చి, మున్సిపాలిటీలు అయితే కనుక వాళ్ళు 1 సెంటు మాత్రమే స్థలం ఇచ్చిన పరిస్థితి చేశారు. 1 సెంటులో స్థలం కట్టుకోవడం అంటే ఎంత ఇబ్బందో మనందరికీ తెలుసు. వీళ్ళకి ఇచ్చినటువంటి 1 సెంటు స్థలంలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాడే బాత్రూమ్ చూస్తే కనుక మీకే తెలుస్తుంది. ఆయన బాత్రూమే ఎంత పెద్దగా కడుతున్నాడో. ఆయన వాడేటువంటి తబ్బలు వచ్చేసరికి 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖరీదైనవి ఉన్నాయి. 500 కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ ఋషికొండలో 500 కోట్ల రూపాయలు పెట్టి ఆయన కట్టినటువంటి బిల్డింగ్లు 12 గదులు మాత్రమే ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఆయన దేనికి ఎట్లా ఖర్చు పెట్టాడు ఏంటో ఆల్రెడీ 2-3 రోజుల నుంచి కథనాల కింద వస్తున్న పరిస్థితి ఉంది. ఎవరిని కూడా ఎంట్రన్స్ లేదు అక్కడికి. దానికి గతంలో ఆ విధంగా బెంగళూరులో ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, తిరిగి మళ్ళీ పులివెందులో ఒక ప్యాలెస్, తిరిగి మళ్ళీ విశాఖపట్నంలో ఒక ప్యాలెస్. ఆయనకి ఎక్కడున్నా కానీ ప్యాలెస్లు కావాలి. పేద ప్రజలు మాత్రం కట్టుకోవటానికి సంబంధించినటువంటి ఇళ్ళు మాత్రం 1 సెంటు మాత్రం ఇచ్చి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 1,80,000 రూపాయలు మీకు ఇంటి స్థలం క్యాన్సిల్ చేస్తామని చెప్పని వాళ్ళ మీద పీక మీద కత్తి పెట్టినంత ఘోరంగా, అంతకంటే ఘోరంగా వాళ్ళ మీద ఇబ్బంది పెడితే ఇవాళ లక్షల అప్పులు చేసేవాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు కొంతమంది. వాళ్ళకి సరిగా పేమెంట్స్ కూడా అవని పరిస్థితి ఉంది. ఒక పక్క ఉంటే సరైనటువంటి సౌకర్యాలు లేకోకుండా మనం ఆల్రెడీ వాళ్ళకి లేఅవుట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళే చేశారు. రోడ్లు ఎంత వెడల్పు ఉండాలి, డ్రైన్లు ఉండాలి, కరెంట్ ఉండాలి, మంచినీళ్ళు ట్యాంక్ ఉండాలి, ఎన్ని సదుపాయాలు ఉంటేనే లేఅవుట్ ఇస్తానని చేసి రుడా కూడా తీసుకొచ్చారు. ఇవాళ అందరి మీద కూడా భారం పడేటట్టు విధంగా. మరి ఇవన్నీ తీసుకొచ్చినట్టు వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు ఎక్కడో ఊరుకు దూరంగా ఇచ్చినప్పుడు ఇక్కడ ముందు ఫస్ట్ ఏం చేయాలి, కరెంటు మంచినీరు సౌకర్యం లేకుండా ఇల్లు స్థలం శాంక్షన్ చేస్తే అలా కట్టుకోవడా కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు ప్రతిరోజు కూడా తడుపుకోవాలి. సిమెంట్తో కట్టడాలు కాబట్టి తడుపుకోవాలి, నీరు అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అసలు నీళ్ళే లేకోకుండా ఏదో బోర్ వేశారు. ఆ బోర్లో ట్యాంక్ లేదు, ట్యాంక్ లేకుండా బోర్ వేశారు. ఆ వాటర్ కూడా సరిగా లేదు, స్మెల్ వస్తుంది, కలర్ వేరేగా ఉంటుందో, అవి తాగటానికి పనికిరావు నీళ్ళు అని చెప్తున్నారు. తాగటానికి పనికిరానప్పుడు బోర్ వేసినప్పుడు మున్సిపాలిటీ నుంచి ఆల్రెడీ మంచినీరు అనేటువంటి దాన్ని ఇక్కడికి సరఫరా చేయాలి. పైపుల ద్వారా కన్నా తీసుకొచ్చి వాళ్ళకి వాటర్ ఇవ్వాలి. పైపుల ద్వారా లేదు కదా, ట్యాంక్ పెట్టారు. ఆ ట్యాంక్ కూడా 2 రోజులకోసారి 3 రోజులకోసారి వచ్చి అరాకొరాక మంచినీళ్ళు ఇస్తుంటే ఒక బిందె మంచి, అది కూడా వాళ్ళు ఉన్న టైంలో కాకుండా వేరే టైంలో వస్తుంటే కొద్దిమందికి దొరుకుతుంది, కొద్దిమందికి వాటర్ దొరకట్లేదు. అదేవిధంగా వీళ్ళు ఊరు దూరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి రేషన్, ఇప్పుడు లేడీస్ అంతా కూడా చెప్పారు, మీరు అందరూ ఉన్నారు ఇక్కడ ప్రెస్ వారు అందరూ, రేషన్ ఏదైతే ఉందో ఇంటింటికి తీసుకెళ్ళి నేను ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంటింటికి తీసుకొచ్చేటువంటి విషయంలో కూడా రేషన్ కూడా సరిగ్గా ఇవ్వకుండా ఏదో వచ్చి ఏదో ఒక ప్లేస్లో పెట్టి ఆ వచ్చి 4-5కి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు అడుగుతుంటే ఆల్రెడీ టైం అయిపోయింది, ఆన్లైన్ ఆగిపోయింది కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పని అధికారులు చెప్తున్న పరిస్థితి. ఈ విధంగా అంటే అరాకొరా సౌకర్యాలతోటి వెళ్ళి ఇబ్బందులు పెడతా ఉన్నారు. థెఫ్ట్, ఆ రోడ్లంతా కూడా లైట్లు లేవు, లోనగా బయట నుంచి రావడానికి మహిళలు ఒంటరిగా బయటికి రావాలంటే థెఫ్ట్. ఆల్రెడీ ఇక్కడ దొంగలు కూడా లైట్లు ఆఫ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మోటార్ సైకిల్ కానీ ఇతర కానీ తీసుకెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే వీళ్ళకి సరైన రక్షణ లేదు, సౌకర్యాలు లేవు. సౌకర్యాలు ఉన్నట్లయితే కనుక ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకని ఇవాళ మేము అధికారంలోకి రాగానే 10 రోజులు కూడా పూర్తి అవ్వకుండానే చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు మీద కానీ, పేద ప్రజల విషయంలో కానీ, ఇలా అమరావతి గురించి కానీ ఏ విధంగా ఆలోచించారు. అదేవిధంగా మన ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గంలో కూడా నిన్న టిట్కో ఇళ్ళు దానికి సంబంధించినటువంటి అన్ని కూడా చూసి వాటిని ఎంత తొందరగా ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా 80% పూర్తయినట్లు 20% పూర్తి చేసి ఇవ్వలేకపోయారు. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు కూడా అదే పరిస్థితి ఉంది. చాలామందికి అరాకొరా సౌకర్యాలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రోడ్లు అంటారా, అసలు రోడ్లు ఎక్కడ కూడా ఒక రోడ్డు కూడా వేయలే, డ్రైన్ సిస్టమ్ లేదు, చెత్త తీసుకెళ్ళి వేసుకోవడానికి కూడా ఎక్కడ కూడా కల్పించలేదు. అంటే ఇటువంటి సౌకర్యాలు కూడా లేకోకుండా ఇళ్ళు మేము ఇచ్చామని చెప్పని పేరు మీద చేస్తూ ఉన్నారు. అందుకని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు పొరపాట్లు మరి జరగకూడదని ఆలోచనతో చంద్రబాబు గారు ఇవాళ అన్ని విజిట్ చేసి అట్లా పరిస్థితులు ఉన్నట్టు అన్ని మెరుగుపరచాలని ఆలోచనతో ఉన్నాం. తిరిగి మళ్ళీ మేము ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇళ్ల స్థలాలను ఇస్తాం. వీళ్ళు 1 సెంటే ఇచ్చారు, అది కరాకొరగా సరిపోవట్లేదు కాబట్టి పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు ఇస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 3 సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు చిల్లు కట్టించేటువంటి ఆలోచనతో ఇవాళ ఎన్డీఏ కూటమి ఇటు
చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోదీ గారు కానీ ఆలోచిస్తాను. ఈ ఇళ్లకు సంబంధించిన దాంట్లో కూడా పూర్వం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆల్రెడీ గతంలో కూడా మోదీ గారి నాయకత్వంలో కూడా ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మోదీ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పేద ప్రజలకు అట్లా సెంట్రల్ నిధులు కానీ ఇట్లు స్టేట్కి సంబంధించిన నిధులు కానీ తీసుకుని వచ్చి వాళ్ళకి గతంలో ఇచ్చినటువంటి అమౌంట్ కంటే మెరుగైన అమౌంట్, ఇంకా అమౌంట్ అనేది ఫిక్స్ చేయలేదు, తొందరలో అది కూడా ఫిక్స్ చేసి మెరుగైనటువంటి అమౌంట్ని ఫిక్స్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టించుకోవడం కానీ స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. వీళ్ళకి వెంటనే ఏదైతే లైట్లకు సంబంధించినటువంటి సమస్య, అదే మంచినీరు సంబంధించిన సమస్య చెప్పారు, మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం, రేపటి నుంచే డైలీ వాటర్ ట్యాంక్ వచ్చేటట్టుగాను వాళ్ళ లైట్లు ఎక్కడెక్కడైతే పోయినవి అవి కానీ రోడ్డు అంటున్న లైట్లు కానీ వెంటనే వారం రోజులు మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసి వీళ్ళందరూ కూడా సౌకర్యాలు కల్పించి దఫదఫాలుగా సాధ్యమైనంత తొందరగా ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే కాలనీస్ ఉన్నాయో ఈ కాలనీ అన్నింటిలో కూడా అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించి వీళ్ళకి మెరుగైనటువంటి జీవన సౌకర్యం కల్పించే విధంగా ఎన్డీఏ కూటమిగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.